డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్స్ కి స్వాగతం. హ్యాపీ సంక్రాంతి వనజ గారు. హ్యాపీ సంక్రాంతి అండి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎలా జరుపుకున్నారు ఏంటి సంక్రాంతి పండుగ? ఒకసారి చిన్ననాటి మెమరీస్ ని కూడా మనం గుర్తు తెచ్చేసుకుందామని. చక్కగా హ్యాపీగా. సంక్రాంతి అంటే ఫస్ట్ చిన్నప్పుడు మనకి అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి మామూలుగా ఏదో పండుగ అందరు కలుస్తాము, చక్కగా పిండి వంటలు అవి చేసుకుంటాం, తింటాం, కైట్స్ ఎగరేస్తాము, అంతే అక్కడ వరకు. ప్లస్ ముగ్గులు మెయిన్ అన్నమాట. అయితే ఈ ముగ్గుల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే కేటగిరీ ఏ బి అమ్మాయిల కింద డివైడ్ అయిపోతున్నారు ఇప్పుడు. ముగ్గులు వేసే అమ్మాయిలు చాలా తక్కువ కనపడుతున్నారు మనకి. అప్పుడైతే వేస్తారండి? వేస్తానండి. అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. పోటీలు పడి మరి పక్కా ఇంట్లో వాళ్ళు ఎట్లా వేస్తున్నారు దాన్ని చూసి మనం అంతకంటే బాగా వేయాలి, అంతకంటే పెద్దగా వేయాలి. సో అట్లా అవన్నీ. సో రాను ఏంటంటే పెద్ద అవుతున్న కొద్దీ, అవగాహన పెరుగుతున్న కొద్దీ దాని విశిష్టత పెద్ద పండగ అంటాం కాబట్టి. పెద్ద పండగ అంటే పెద్ద పండగ కాదు, అంటే చాలా మందికి పెద్ద పండగ అంటే అన్నిటికంటే పెద్ద పండగగా అనుకుంటూ ఉంటారు. కాకపోతే పెద్ద పండగ అంటే ఇప్పుడు నాకు వచ్చిన నాలెడ్జ్ బేస్ చేసుకుని పెద్దల పండగ, పెద్దల కోసం మనం చేసే పండుగ అన్నమాట. అంటే చాలా ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాము, స్కిప్ కొట్టేస్తూ ఉంటారు పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ. పర్వాలేదులే, వాళ్ళే కదా, ఏమంటారులే, మా అమ్మాయి కదా, మా నాన్నే కదా, అంటే ఎవరైతే లేరో మన లైఫ్లో వాళ్ళు యంగ్ ఏజ్లో చనిపోయి ఉండొచ్చు, వయసు అయిపోయాక చనిపోయి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళందరూ మనకు పెద్దల కిందకే కన్సిడర్ చేయాలి మనం. సో వాళ్ళ కోసం ప్రత్యేకించి చేసే ఎందుకంటే ఈ మాసం అంతా నెలగంట పెట్టిన తర్వాత కూడా ప్రతిరోజు మనకి దసరాలో ఎలా అయితే ఆ 10 రోజులు, దసరాకి ముందు వచ్చే పితృపక్షాల్లో ఎలా అయితే మనము పొత్తర్లు, బియ్యం అవి ఇస్తూ ఉంటామో, సంక్రాంతిలో కూడా అదే పద్ధతి ఫాలో అవ్వాలి. మేజర్గా ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలిసింది, ఎవరికైనా మనం ఎప్పుడైనా సరిగ్గా వాళ్ళు చనిపోయినప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు సరిగ్గా చేయలేకపోయినా, వాళ్ళ సంవత్సరం చేయాల్సిన అబ్దికాలు అవి సరిగ్గా చేయలేకపోయినా, వాళ్ళని కష్టపెట్టి, అంటే వాళ్ళు చనిపోయే టైంలో మనం సరిగ్గా చూసి ఉండం వాళ్ళని. చాలా ఈ మధ్య కాలంలో చూసే ప్రాక్టీసెసే కదండి. సో అట్లా ఏమైనా ఉన్నా ఇది ఒక రైట్ టైం వాళ్ళని తలుచుకుని వాళ్ళ పేరు మీద వాళ్ళకి పొత్తర్లు, బియ్యం, స్వయం పాకం అవి ఇవ్వడానికి ఇది ఒక రైట్ టైం అన్నమాట. ఓకే. సో సంక్రాంతి పండుగకి డెఫినెట్ గా 100% అండి. అంటే మనకి ఎవరెవరైతే ఉన్నారో, అంటే ఎట్లా అంటే వీటి వల్ల ఎలాంటి దోషాలు వస్తాయి అంటారండి చేయకపోతే? అంటే జనరల్ గా మీరు చెప్పినప్పుడే ఒకసారి నేను విన్నాను, పండుగలు శుభకార్యాలు జరుపుకోకపోయినా పెద్దలకి ఇవ్వటం మాత్రం మర్చిపోకూడదు, దాన్ని వదిలిపెట్టకూడదు అనేసి. అవునండి, ఖచ్చితంగా పెద్దలకు మాత్రం. ఇప్పుడు మనం చూసాం జాతకాల్లో పితృదోషాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటుంటాయి. అంటే ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే ఇప్పుడు డీప్ డైవ్ చేస్తే ఏంటంటే మన ఫ్యామిలీలో ఒకరికి ఎవరికో పితృదోషం ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో నలుగురు ఉంటాం, మనకి 2 పిల్లలు ఉంటాం, పిల్లల్లో 2లో ఒకరికి పితృదోషం ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ పితృదోషాలు అన్నదాన్ని చాలా మిస్లీడ్ చేసేస్తా ఉన్నారండి. మనకి ఏదైనా ప్రాబ్లం అని చెప్పగానే మీకు పితృదోషాలు ఉన్నాయి అనేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మనం. పితృదోషం నిజంగా మనకు ఉందా లేదా అని ఒకసారి ఆస్ట్రాలజికల్గా చెక్ చేసుకోవాలి. అదొకటి చెక్ చేసుకొని, సో మన ఇంట్లో ఎవరికున్నా ఎఫెక్ట్ అందరికీ ఉంటుంది, అదొకటి గుర్తు చేసుకోవాలన్నమాట. ఎవరికో ఒకళ్ళ జాతకంలో ఉంది కాబట్టి పితృదోషాలు వాళ్ళకే ఉంటాయి కదా. సో ఆ ఫ్యామిలీలో ఒకరికి ఉంది అంటే మనందరికీ టోటల్ ఫ్యామిలీ దాని ఇంపాక్ట్ ఏదో ఒక రకంగా మన మీద ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. సో ఎందుకు ఈ పితృదోషాలు వస్తాయి అంటే గనక, యాక్సిడెంటల్గా మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా, కొంత సూసైడల్ డెత్స్ అయినా తెలవకుండా చనిపోతారు. కొంతమంది ఉన్నారో లేరో కూడా తెలియదు, వాళ్ళకి కార్యక్రమాలు ఏమి జరిపించరు, వెళ్ళిపోతారు. ఇంతకుముందు కాలంలో ఎట్లా ఉండేదంటే కాశీ అని వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళ వెనక్కి వచ్చేవాళ్ళు కాదు మోస్ట్లీ. వాళ్ళు ఉన్నారా లేదా అని మనకి తెలిసేది కాదు. వస్తారా వెనక్కి, రారా, వస్తే అదృష్టం, రాకపోతే అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే 12 సంవత్సరాలు టైం ఇచ్చేవాళ్ళు అనమాట. పుష్కర కాలం వెయిట్ చేసి దాని తర్వాత వాళ్ళకి తర్పణాలు వదిలేసేవాళ్ళు అనమాట. అట్లా ఉండేది ఒకప్పుడు.
ఓకే. సో అది లెక్క. పుష్కర కాలం వెయిట్ చేసి ఒక మనిషి మన లైఫ్లో వస్తారా రారా వెయిట్ చేసి 12 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇంకా నీళ్ళు వదిలేయడం అంటారు. అట్లా చేస్తూ అట్లాంటి యాక్సిడెంటల్ డెత్స్, సడన్ డెత్స్, ఎప్పుడు చనిపోయారో తెలియదు. కొంతమంది చూడండి నీళ్ళల్లో పడిపోయి చనిపోతారు, ఏ రోజు చనిపోయారో తెలియదు మనకి. ఇలాంటివన్నిటినీ మనకి పితృదోషాలు ఏర్పడతాయి. పితృదోషాలు ఏర్పడితే ఏమవుతుంది అంటే మనకి బ్లాకేజెస్ ఉంటాయి లైఫ్లో. ఆ బ్లాకేజెస్ తొలగిపోవడానికి పితృదోషం ఒక్కసారి జాతకంలో ఉంటే పర్మనెంట్ గా ఉంటుందా అని అందరికి డౌట్ రావచ్చు. పర్మనెంట్ గా ఏమి ఉండదండి. ఒకవేళ ఉంది అని తెలిసాక మనం చేయాల్సిన చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేరు మీద చేయాల్సిన తర్పణాలు కానివ్వండి, దానాలు, గోదానాలు అంటారు, ఇవన్నీ చేస్తే గనక 100% ఆ పితృదోషాల నుంచి బయటపడవచ్చు. ఓకే. సో ఎప్పుడు చేసినా చేయకపోయినా వాళ్ళు ఏ రోజు పోయారు, ఏ రోజు అవన్నీ తెలవని వాళ్ళు ఎవరైతే తెలిసినా ఒకవేళ తెలిసినా కూడా సంక్రాంతి రోజు రైట్ టైం వాళ్ళందరినీ తలుచుకొని వాళ్ళ పేరు మీద బియ్యము కానీ స్వయం పాకం ఇవ్వడానికి ముందుకు వెళ్ళాలి. రైట్. సో తర్పణాలు వదలటం ఇది ఒకటి, పితృదోషాలను మనం మంచి అవకాశం కాబట్టి. దాంతోపాటుగా అసలు పండగ విశిష్టత ఒక్కసారి. పండుగ అంటే ఇప్పుడు ఈ పెద్ద పండుగ కాబట్టి మెయిన్గా ఇదండి. దాని తర్వాత మనము పంటలు వస్తాయి, రైతుల్ని, మన గోవుల్ని, మన పశువుల్ని, వాటన్నిటిని పూజించడానికి, వాళ్ళన్నిటికీ రెస్పెక్ట్ఫుల్గా పండగ చేసుకోవడానికి ఇది ఒక రైట్ టైం కాబట్టి అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి అందుకే 4 రోజులు డివైడ్ అయిపోయింది కదా. భోగి నుంచి మొదలవుతుంది, తర్వాత సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. సో ముక్కనుమ రోజు ఎస్పెషల్లీ అప్పుడు అందరూ అనమాట హ్యాపీగా ఈ 3 రోజులు అన్ని రకాలుగా. భోగి రోజు ఒక ఫెస్టివల్ ఉంటుంది మనకి, భోగి పళ్ళు పోయడము అట్లా ఉంటుంది పిల్లలకి. తర్వాత సంక్రాంతి రోజు ఎలాగో పెద్దలను తలుచుకొని వాళ్ళ పేరు మీద పొత్తర్లు అవి ఇవ్వడము. కనుమ రోజు గోపూజ అవంతా చేస్తూ ఉంటాము. ముక్కనుమ రోజు ఫ్యామిలీ టైం అనమాట, మనం అందరం ఫ్యామిలీగా కలుసుకొని అట్లా. అలాగే కైట్స్ ఎగరేయడం, ఇదంతా మనం ఏంటంటే సైంటిఫిక్గా కూడా చాలా చాలా విశిష్టత ఉందన్నమాట. ఒకవేళ కైట్స్ ఎగరేయడం సంక్రాంతి రోజు ఎందుకు చేస్తారంటే, ఒకటి సూర్యుడు నార్త్ డైరెక్షన్లోకి వెళ్తూ ఉంటారు, అదొకటి. సో ఆయనకి గ్రాటిట్యూడ్గా అంత దూరం వెళ్ళాలి మనం ఎగరేసే గాలిపటాలని, అదొకటి. దాంతోపాటు ఏంటంటే వింటర్లో మనకి డి విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది, టూ మచ్ ఆఫ్ డి విటమిన్ డెఫిషియన్సీ. సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే సంక్రాంతికి ఒక వారం 10 రోజుల ముందు నుంచి ఈ కైట్స్ ఎగరేసే ప్రాసెస్లో మనకి మంచి డి విటమిన్ కూడా బాగా వస్తుంది అని ఒక సైంటిఫిక్గా అండ్ స్పిరిచువల్గా 2 రీజన్స్ ఉన్నాయి దానికి. ఓకే. ఓకే. ఇంకా పిండి వంటలండి? పిండి వంటలు అంటే ఇంకా మొదలైపోతుందండి ఒక 10 రోజులు, వారం రోజుల ముందు నుంచే. మీరేం చేస్తారు? మేము అయితే జంతికలు, చెక్కలు అంటాం కదా, దానికి రకరకాల పేర్లు ఉన్నాయి, చెక్కలు అంటాం. సో ఈ హాట్లన్నీ ఒక వారం రోజుల ముందే చేసేస్తాం. స్వీట్స్కి వచ్చేటప్పుడు కొంచెం లడ్డూలు అట్లాంటి అరిసెలు అవన్నీ కొంచెం ఒక 2-3 రోజుల ముందు చేస్తాం. ఆ రోజు చేసుకునే ఉంటాయి కదా గారెలు, కలగూర అంటాం, అన్ని కూరగాయలు కలిపి కూర వండుతారు. కలగూర ఖచ్చితంగా ఆ కూర. మిగతావి పరవన్నం, పాయసాలు ఇవన్నీ ఎలా ఉంటే, పొంగల్ ఎలాగైతే చక్కెర పొంగల్, ఇక్కడైతే పొంగల్ అని ఫ్యాన్సీగా అంటున్నారు, కాకపోతే మాకైతే చక్కెర పొంగలే. ఆ చక్కెర పొంగలి, బెల్లం, పాలు ఇవన్నీ వేసి చక్కగా చక్కెర పొంగలి ఇవన్నీ చేసి మధ్యాహ్నం టైంలో పెద్దలకి ఎప్పుడైనా మనము పొత్తర్లు ఇవ్వడానికి రైట్ టైం మధ్యాహ్నం పూట. అదొకటి గుర్తుపెట్టి, చాలా మంది టైం అయిపోతుంది తొందరగా ఫినిష్ చేసేస్తే కైట్స్ ఎగరేసుకోవచ్చు ఇట్లా ఉంటుంది. కాకపోతే పెద్దవాళ్ళు ఎప్పుడు ఉంటారు, మనం 11 o'clock నుంచి మేము మధ్యాహ్నం టైం ఉంటుంది కదా, ఆ టైంలో మీరు పొత్తర్లు ఇస్తే సరిపోతుందండి. సంక్రాంతికి ప్రత్యేకమైన పూజలు ఏమన్నా ఉంటాయండి? సూర్యారాధనే కదండి సంక్రాంతికి చేసేది. మనము ఇప్పుడు ఎలాగో రథసప్తమికి ఎలాగో చేస్తాం, అవును, సంక్రాంతికి కూడా సూర్యుడు ఆరాధన. సూర్యుడు ఆరాధన ఆ రోజు ఎంతగా చేసుకోగలిగితే, ఎస్పెషల్లీ అంటే మీ రాశులు అనుసరించి మీకు ఏమైనా గ్రహ దోషాలు అవి ఉంటే గనక ఇంకా ప్రత్యేకించి సూర్య ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే, ఉదయాన్నే సూర్యోదయం అయ్యే టైం కల్లా మీరు రథసప్తమి రోజు ఎలా అయితే పూజలు అవి చేస్తూ ఉంటారో అలాగే సంక్రాంతి రోజు కూడా సూర్యుడికి ఆరాధన ఎర్రటి పూలతోటి రోజు వీలైతే మీరు గోధుమలు, బెల్లం దానం ఇచ్చుకునే ఎవరికైనా గ్రహ దోషాలు ఉంటాయో అట్లా చేసుకుని సూర్యుడికి పరవన్నం అదంతా ప్రసాదంగా పెట్టి అక్కడ కాసేపు కూర్చొని ఆదిత్య హృదయ స్తోత్రం అవి చదువుకుంటే సూర్యుడు ఒక బలం బాగుంటే మనకి మిగతా గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా తొలగిపోతాయని ఆస్ట్రాలజికల్గా మాకు తెలిసిన నాలెడ్జ్ అన్నమాట. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ అండి. మీకు కూడా అండి, నమస్తే.